ఆ విధంగా నెల ఇచ్చిన ప్రోత్సాహంతోనూ అమ్మకు జరిగిన అవమానం పోగొట్టాలని ఉద్దేశంతోనూ నేను ఈ పట్నం వచ్చాను. ఆ షిరిడీ సాయిబాబా దయ వల్ల నేను ఈ రోజు ఇంతటి వాడినయ్యాను. తల్లి రుణం తెచ్చుకోగలుగుతున్నాను. చాలా సంతోషం బాబు. నా కొడుకులో ఇంత మార్పు తెచ్చినందుకు ఆ భగవంతుడికి ఎంతో రుణపడి ఉన్నాను. భగవంతుడి రుణం తర్వాత తీర్చుకోవచ్చమ్మా. ముందు రాయుడు రుణం తీర్చుకోవాలి. అవునవును, ముందు ఆయన సంగతి చూడండి, లేకపోతే వడ్డీలు పెరిగిపోతాయి. అమ్మో, ఎక్కడ ఆయన? ఏమిటి ఆశ్చర్యంగా ఉందే? నేను ఇచ్చిందంతా ఇచ్చేసావా? అమ్మా, ఇవ్వాల్సింది ఒకటి మిగిలిందిగా, అది కూడా ఇచ్చేసేయి. రాయుడు, ఆ రోజు మా అమ్మను మీ ఇంటికి పిలిపించి చెంపదెబ్బ కొట్టి అవమానించావు. అదే చెంపదెబ్బ ఈ రోజు నా తల్లి నీకు కానుగ్గా ఇచ్చింది. ఈ తల్లికి బిడ్డగా మిగతా వడ్డీ నేనిస్తున్నాను. ఏం పెద్ద మనుషులు, నేను చేసిన తప్పంటారా? రామా, నా కాపీలు దాకి ఆడిది బ్రహ్మాండంగా ఉందంటారా? బాగుంది. సత్యం, నా విజయానికి కారణమైన గురువు గారిని నీలాంబర్ని కలిసి వస్తాను. వెళ్ళరా గురు, ఆల్ ది బెస్ట్. ఈ పల్లెటూరులో ఎట్టించే వస్తా తెలియదు దేవుడు. చాలా సంతోషం. నువ్వు పట్నంలో చాలా ఘనకార్యాలు చేసి వచ్చాయని చెప్పేసి ఊరు వారంతా గొప్పగా చెప్పుకుంటున్నారు. అంతా మీలాంటి పెద్దల ఆశీర్వాదమే. అవును, ఎక్కడికో హడావిడిగా పెడుతున్నావు? మాధవయ్య మాస్టర్ గారండి. శివ శివ, ఇంకెక్కడ మాధవయ్య మాస్టారు, ఇంకెక్కడ నీలంబర నాయన? గోదావరి పుష్కరాలకు వెళ్ళినప్పుడు లాంచ్ నీట మునిగితాను. తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు నాయన. ఏమయ్య గోపాలం, ఊళ్ళో నీ సమస్యలన్నీ తీరిపోయినట్టనా? అమ్మగారు ఎలా ఉన్నారు? కులాసనండి. అమ్మాయి మోహన, తొందరగా రామ్మా. అమ్మాయి నీ చేత స్వీట్స్ తినిపించాలని ఉత్సాహపడుతుందయ్యా. తీసుకోండి. ఇప్పుడు నాకేమేమవుతుంది? ఏమిటి, అమ్మాయి ఇస్తుంటే అవుతుంటున్నావా? అవునమ్మాయి, లాస్ట్ ఇయర్ కదా మా మేనమా ఇంటికి వచ్చినప్పుడు నువ్వు స్వీట్స్ ఇస్తుంటే వద్దన్నాడని 3 కేజీల హల్వా ఇస్తుంటే. హల్వా కాదు డాడీ, పాల్కోవా. అదేలే. అమ్మా, నువ్వు హల్వా నెత్తిన రుద్దవద్దు, మైసూర్ పాకులు నెత్తిన కొట్టవద్దు. పచ్చగడ్డి పెట్టినా పలావ్ తిన్నట్టు తింటావమ్మా. నువ్వు తీసుకో గురు, తీసుకో. పచ్చగడ్డి తినక్కర్లేదయ్యా, ముందు స్వీట్స్ తినండి, తర్వాత గుడికి వెళ్దాం. గుడి నుంచి వచ్చిన తర్వాత స్వీట్ లాంటి వంట చెప్తాను. గోత్రం చెప్పండి. ఏమయ్య గోపాలం, నీ పేరు మీద అర్చన చేస్తున్నాను, గోత్రం ఏంటి చెప్పు. ఇప్పుడు నా పేరు మీద అచ్చలు ఎందుకండి? అమ్మాయి చెప్పింది చెందాల్సిందే, చెప్పు. అయ్యా తండ్రి, లేకపోతే ఆ పిల్ల కోపం వస్తుంది, హార్ట్ కప్పడంతో నా చొక్కా తగలబెడుతుంది. తాళూరు గోత్రం అండి. తాళ్ళూరి గోత్రం భవస్యారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. చూడు బాబు, అత్యవసరంగా మీ అమ్మగారితో ఒక విషయం గురించి మాట్లాడాలి. మా అమ్మగారితో? అవును, ఆవిడతో మాట్లాడి వెంటనే నీ పెళ్లి విషయం తెలిసేయాలి. నా పెళ్లి విషయం? అవునయ్యా, మోహనా సంగతి నీకు తెలుసు కదా. చిన్నప్పటి నుంచి తను ఏది కోరుకున్నా నేను కాదనలేదు. నువ్వు ఊరెళ్ళిన తర్వాత తన మనసులో మాట చెప్పింది. నీ పాటే కాదు, నువ్వు కూడా తనకు బాగా నచ్చావట. అందుకని నిన్నే తన భర్తగా కావాలని కోరుకుంటున్నాయ్యా. క్షమించండి, ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని ఉద్దేశమే నాకు లేదు. ఏ, మా అమ్మాయి అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టాయిష్టాల గురించి కాదు, పెళ్లి చేసుకోవాలని కోరిక కానీ చేసుకునే ప్రశాంతత కానీ నా మనసులో లేవు. ఆగమ్మా, ఏం ఆకాంక్ష చేసుకుంటున్నావు? చిన్న చిన్న విషయాలకే అఘాయిత్యం చేసుకునే మోహన జీవిత సమస్య తీరకపోతే ఏం చేసుకుంటుందో ఏమో. నువ్వు కావాలనుకున్న అమ్మాయి నీకు ఎలాగో దూరం అయింది. నీకు దగ్గర అవుతున్న అమ్మాయిని ఎందుకు కాదనుకోవాలి? ఆలోచించు. నన్ను కొట్టడానికి మీరెవరు? మీకే అధికారం ఉంది? నీకు కాబోయే భర్తను కనుక కొట్టాను. నాకు కాబోయే భార్యకు ఏ హాని జరగకూడదని కొట్టాను.